టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్. డ్రగ్స్ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. డ్రగ్స్ అభియోగాలు ఎదుర్కొంటున్న 16 మందిలో 12 మందికి సమన్లు పంపింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రాణా, రవితేజ, శ్రీనివాస్, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్, ఎఫ్ క్లబ్ జీఎంలకు హాజరు కావాలంటూ నోటీసులు పంపారు. ఆగస్టు 31న పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2న చార్మి, సెప్టెంబర్ 8న దగ్గుబాటి రాణా, సెప్టెంబర్ 9న రవితేజ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. సెప్టెంబర్ 9న శ్రీనివాస్, అలాగే సెప్టెంబర్ 13న నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎం, సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17న తనీష్, సెప్టెంబర్ 20న నందు, సెప్టెంబర్ 22న తరుణ్లకు హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో తెలిపింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిజానిజాలను బయటకు తీసేందుకు ఈడీ అధికారులు ఈ కేసును తమ చేతుల్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు పంపారు. సిట్ నివేదిక, ఎక్సైజ్ శాఖ జరిపిన విచారణ వివరాలను ఈడీ అధికారులు పరిశీలించిన తర్వాతే వీరికి సమన్లు జారీ చేసినట్టు సమాచారం. అయితే గతంలో విచారణకు హాజరైన వారిలో దగ్గుబాటి రాణా, రకుల్ ప్రీత్ సింగ్ లేరు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం తర్వాత తెరపైకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు వినిపించింది. ఆమెతో పాటు మరికొందరు మంది నటీమణుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రకుల్ పేరు చేర్చినట్టుగా కూడా తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా చంద్రవదన్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అప్పట్లో ఏం జరిగింది, విచారణ ఎలా సాగింది తదితర అంశాలపై చర్చించడానికి ఆయన మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం చంద్రవదన్ గారు. నమస్కారం అండి. సార్, మళ్ళీ టాలీవుడ్ ఈ డ్రగ్స్ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఏంటి, గతంలో డ్రగ్స్ కేసులో మీరు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. సో అప్పుడు విచారణలో అసలు ఏం తేలింది, ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తున్న నేపథ్యంలో అసలు అప్పుడు ఏం తేలింది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మీరు అప్పుడు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి చెప్తారా? చూడండి, అప్పుడు 2017లో జరిగిన ఈ మాదక ద్రవ్యాలు ఉదంతాన్ని మన అందరూ కూడా తెలుసు. ఇది ప్రజలకు అందరికి తెలుసు. అది 10 రోజులు 12 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత ఆ సంబంధిత వ్యక్తుల ద్వారా ఆ పేరులో వెళ్లే కన్నా వాళ్ళ యొక్క బ్లడ్ శాంపుల్స్, అదేవిధంగా నెయిల్, మరి అదేవిధంగా హెయిర్ ఫాలికల్స్ అన్ని కూడా FSL కి పంపించడం కూడా జరిగింది. ఏదైనప్పటికీ అప్పుడు ఆ తర్వాత ఒక 3 చార్జ్ షీట్స్, ఆ తర్వాత 4 షార్ట్ షీట్స్ కూడా దాఖలు చేయడం జరిగింది. కానీ దురదృష్టకరం ఏంటంటే మరి ఈ అప్పుడు జరిపిన ఈ ఇన్వెస్టిగేషన్ మరి సరైన రీతిలో అది కొన్ని కారణాల వల్ల ముందుకు సాగలేకపోయింది. ఆ తర్వాత బికాస్ నేను కూడా అందులో తర్వాత బదిలీ అయ్యాను. తర్వాత ఏం తెలిసిందంటే ఆ చార్జ్ షీట్లు అందరం కూడా క్లీన్ షీట్ ఇవ్వటం కూడా జరిగింది. అదొక అంశం. అయితే ఇప్పుడు ముఖ్యమైన అంశం ఇప్పుడు తెర మీద వచ్చింది. గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిట్ ని కూడా పెట్టడం జరిగింది. అందులో వ్యక్తుల్ని, నేరస్తులందరినీ కూడా నేరస్తులుగా చూడకూడదు, వాళ్ళని విక్టిమ్స్ గా చూడమని కూడా ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. ఆ తర్వాత నేను కూడా ఆ తరుణంలోనే అదే రీతిలో ఈ దర్యాప్తు కొనసాగిందని నేను అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ రెండో కోణ ఇప్పుడు వెలుగులో రావటం అది అంతని ఆశ్చర్యపరిచింది. గతంలో కూడా నేను చెప్పడం కూడా జరిగింది. ఇది ఈ డ్రగ్ అండ్ సైకోస్ట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, అది సెంట్రల్ యాక్ట్ అయినా కూడా దాని బాధ్యత బోత్ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంస్థలకు అనుసంధానం చేసి పరిశోధన, ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కాదు. ఈ NDPS యాక్ట్ చాలా తీవ్రమైన యాక్ట్ అని కూడా తెలుసు. మరి ఇప్పుడు ఈడీ ఎందుకు వచ్చిందంటే ఈ రంగంలో మనం ఊహించిన విధంగా ఇదేం కొత్తగా ఏం కాదు. గతంలో కూడా మేము ఊహించాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అనేకమైన కేంద్ర సంస్థలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. ఇది పబ్లిక్ లో ఈ డొమైన్ లో రావటం వల్ల ఈ విషయాలు కూడా టీవీలో మాధ్యమంలో కూడా ప్రసారం అయింది. అప్పుడు కూడా కేంద్ర సంస్థలు బహుశా నేను అనుకుంటే ఆ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారం కూడా సేకరించి పబ్లిక్ డొమైన్ లో కూడా ఈ అంశం ఉంది కాబట్టి అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా బెంగళూరులో అదేవిధంగా ముంబైలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని
ఖచ్చితంగా ఇందులో ఉన్న వాళ్ళు ఈ దీంట్లో లావాదేవీలు జరిగింది, ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా మనీ లాండరింగ్ జరుగునే సస్పిషన్ తో. ఎందుకంటే ఈ డ్రగ్స్ చాలా చాలా విలువైన డ్రగ్స్ అండి. ముఖ్యంగా మన బాలీవుడ్ లో అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ ఇతరులు తీసుకునే మాదక ద్రవ్యాలు డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటారు. అదేదో మామూలు డ్రగ్స్ కాదు, అది చాలా ఎక్స్పెన్సివ్. MDMA అదేవిధంగా అనేకమైన సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. కొకైన్ పోస్ట్ కామన్ గా తీసుకుంటున్నారని బాలీవుడ్ లో అధికారంగా వాళ్లే చెప్పటం కూడా జరిగింది కొందరు. సో కాబట్టి ఈ మాదక ద్రవ్యాలు దేశంలో ఉత్పన్నం కాదు. ఇది మాదక ద్రవ్యాలు అంతర్జాతీయ స్థాయిలో అది డార్క్ నెట్ ద్వారా అని, అదే విధంగా చాలా గోప్యంగా కొందరు వ్యక్తుల ద్వారా, బడా వ్యక్తులు అనుకోండి, వాళ్ళ ద్వారా ఇది విక్రయాలు సాగిస్తారు. మరి ఈ విక్రయాలు వాళ్ళు గతంలో చెప్పినారు. ఒక వ్యక్తిని కూడా ఇక్కడ అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయన దాదాపు అతని డైరీలో ఇక్కడ హైదరాబాద్ లో 2017లో ఆ వ్యక్తి ద్వారా సేకరించిన సమాచారానికి ఇంట్రాగేషన్ లో ఏం చెప్పాడంటే దాదాపు 126 మంది యొక్క ఫిల్మ్స్ వరల్డ్ కు సంబంధించిన వ్యక్తుల యొక్క పేర్లతో సహా, నంబర్లతో సహా ఆ డైరీలో పొందుపరచడం జరిగింది. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ బహుశా అనుకుంటా ఆ వివరాలంతా తీసుకొని తీగలాగితే డొంకంతా కదిలిందని అలాగా ఆ వివరాలన్నీ తీసుకున్నారు. ఆ తర్వాత ఆ వివరాలు ఖచ్చితంగా నేను అనుకుంటా, ఎందుకంటే ఇది సెంట్రల్ యాక్ట్ కాబట్టి నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ మరి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న పరిశోధన సంస్థలకు కూడా వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు ఈ స్టేట్ లో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, ఆ ఉదంతాలు, ఆ కేసెస్ అన్ని కూడా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క లోకల్ స్టేట్ లెవెల్లో ఉన్న అధికారులు కూడా ఆ వివరాలు సంబంధిత స్టేట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో, పోలీస్ తో కూడా ఎప్పుడు సత్సంబాలు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తరచూ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ వివరాలంతా తీసుకున్న తర్వాత దేశంలో జరిగిన ఈ సంఘటనలను తీసుకొని ఖచ్చితంగా ఇందులో ఒక పెద్ద ముఠా ఉన్నట్లు, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఉన్నది. అదే విధంగా మాదక ద్రవ్యాలు ఈ బడా వ్యక్తులకు ఏ రకంగా లభ్యమవుతుంది, ఎవరి ద్వారా లభ్యమవుతుంది అనే విషయం కూడా నేను అనుకుంటా కేంద్ర సంస్థలు వాళ్ళకి సమాచారం ఉంది. ఖచ్చితంగా రెగ్యులర్ గా ఇంటెలిజెన్స్ షేరింగ్ జరుగుతుంది రాష్ట్రాలు వద్ద, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా రెగ్యులర్ గా కంటిన్యూస్ బేసిస్. ఎందుకంటే నార్కాటిక్ సబ్స్టెన్సెస్ అనేది ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే విక్రయాలు, సత్సంభాలు ఉంటాయి, గోప్యంగా జరుగుతుంది. దాని మీద ఖచ్చితంగా వాళ్ళు ట్రాక్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే అది వాళ్ళ ఒక బాధ్యత. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, షేరింగ్, ఆ లీడ్స్ అన్ని తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను అనుకుంటాను 2017లో జరిగిన సంఘటన హైదరాబాద్ లో, బెంగళూరులో, ముంబైలో, ఇతర రాష్ట్రాల్లో, గోవాలో జరిగిన సంఘటనలంతా కూడా వాటిని పరిశోధించి ఖచ్చితంగా దాంట్లో నుంచి ఒక స్పెసిఫిక్ లీడ్స్ తీసుకున్నట్లు నాకు అనుమానం. ఆ లీడ్స్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇందులో మనీ లాండరింగ్ అదే విధంగా భారీ ఎత్తున లావాదేవీలు జరిగాయని, ఇది ఒకవేళ జరుగుంటే ఖచ్చితంగా ఈ లీగల్ గా జరగలేదు, ఇది ఇల్లీగల్ గా జరిగింది, వేరే నాన్ అఫీషియల్ బ్యాండ్ ఛానల్స్ ద్వారా విక్రయాలు జరిగింది. మరి ఇంత భారీ ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుండొచ్చు, లేకపోతే ఏ రకంగా జరిగిందో అవన్నీ కూడా లీడ్స్ నేను అనుకుంటా ఈడీ ఖచ్చితంగా ఈ వివరాలన్నీ సేకరించి మరి ఇతర సంస్థల నుంచి కూడా అనుసంధానం చేసుకొని ఇవాళ వాళ్ళని నోటీసులు ఇవ్వటం నేను అనుకుంటా అది లాజికల్ స్టెప్. ఎందుకంటే ఒక నేరం జరిగేటప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దానికి ఉన్న కనెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సంబంధించే పరిశోధన సంస్థలు ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ లో వాళ్ళు కూడా ఇందులో వివరాలన్నీ తీసుకున్న తర్వాత నేను అనుకుంటాను ఇంకా పరిశోధించవలసిన అవకాశం ఉంది. ప్రైమా ఫేసి కేసు ఉంది వీళ్ళ మీద. అంటే వీళ్ళు మాదక ద్రవ్యాలు సేవించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా అందులో విక్రయాలు ఏ రకంగా జరిగింది, మీరు ఒకవేళ సేవించుంటే మీరు ఎవరి నుంచి కొన్నారు, లావాదేవీలు జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ ఇల్లీగల్ కాబట్టి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మరి అవన్నీ వివరాలు తీసుకున్న తర్వాత నేను అనుకుంటా ఈడీ రంగంలో దిగింది. ఈడీ ఈ రంగంలో దిగటం అది శుభ పరిణామం. ఎందుకంటే వాస్తవాల్లో మూలాల్లో వెళ్ళమని అప్పుడు ప్రభుత్వాలు కూడా చెప్పండి, మూలాల్లో వెళ్ళాలి. నేను అనుకుంటా ఇప్పుడు ఈడీ పరిశోధన తర్వాత దాని మూలాల్లో దీనిలో వ్యక్తులు ఎవరు, బడా వ్యక్తులు ఎవరు, ఇది ఏ రకంగా వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారు, దీనికి ప్రూఫ్ ఏమిటి, ఆ వివరాలను తీసుకుంటే ఖచ్చితంగా
ఇంకా దీర్ఘకాలంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని మూలాల్లో వెళ్ళి పెద్ద పెద్ద ఈ నెట్వర్క్ల్లో నడిపించే వాళ్ళు ఎవరు, విక్రయదారులు ఎవరు, మాదక ద్రవ్యాలు సేవించిన వాళ్ళు ఒకరైతే దాన్ని విక్రయించే వాళ్ళు ఎవరు, అందులో మధ్యవర్తులు ఎవరు, ఆ వివరాలు అనేవి తీసుకోవటం చాలా సైంటిఫిక్ గా చేయాలి. అది ఇన్వెస్టిగేటివ్ టెక్నిక్స్ అన్ని కూడా ఉపయోగించి ఆ వివరాల్లో వెళితే రేపు ఖచ్చితంగా ఆ నెక్సెస్ ఏముంది, ఆ నెక్సెస్ ని బ్రేక్ చేసే విధంగా, అదే విధంగా మరి మన అమాయకులైన పిల్లలు, బాలబాలికలు వాళ్ళు కూడా దీనికి మాదక ద్రవ్యాలకి బానిసలు అవుతుంది కాబట్టి ఇవన్నీ అరికట్టడానికి ఇక్కడే సమ్ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి చంద్రవదన్ గారు. ఎందుకంటే అప్పట్లో విచారణ ఎలా జరిగింది, అందులో బయటపడ్డ కొన్ని వాస్తవాలు ఇవన్నీ కూడా మీరు చాలా వరకు ప్రస్తావించారు. అప్పటి జరిగిన విచారణలోంచి ఇప్పుడు లీడ్స్ దొరికినాయి కాబట్టి ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగిందన్న అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఆ రోజున డ్రగ్స్ మాఫియా అనే దానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు. కానీ అటువంటి సందర్భం ఏమీ కనిపించలేదు. ఖచ్చితంగా ఈ కేసును నీరు గార్చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. కానీ ఈ రోజున ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతోంది. ఆ రోజున ఎవరెవరినైతే పిలిచి విచారించారో వాళ్ళందరినీ బాధితులుగా చూడాలని చెప్పారు. కానీ ఇప్పటికీ అదే క్వశ్చన్ రైజ్ అవుతోంది, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని బాధితులుగా చూడాలా, నిందితులుగా చూడాలా అని. చూడండి, ఇది వేరే అంశం. బాధితులు ఒక వంశము అండ్ నిందితుల కోసం. ఎందుకంటే ఖచ్చితంగా బాధితులు కావచ్చు, అది ఒక రకంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే వాళ్ళు బానిసలు అయ్యారు కాబట్టి వాళ్ళు బాధితులని. కానీ అదే రకంగా ఇంకో కోణం ఏంటంటే ఇది మామూలుగా ఫ్రీగా విక్రయాలు జరగలేదు కదా, ఇది చాలా విలువ చేసిన మాదక ద్రవ్యాలు. ఈ మధ్య కాలంలో వాళ్ళు సేవించట్లేదు. వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ ద్వారా, వాళ్ళ యొక్క వాంగ్మూలం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి మేము మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం నేను అనుకుంటా బాలీవుడ్ వాళ్ళే చెప్పారు, రికార్డెడ్ గా ఉంది మనకు చూస్తే రికార్డ్ లో ఏమిటని చెప్పారు, 93% బాలీవుడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాదక ద్రవ్యాలు సేవిస్తూ వచ్చారు, దాని మీద అలవాటు పడి ఉన్నారు, దానికి బానిసలు అయ్యారు. ఆ గ్లామర్ వరల్డ్ లో మాదక ద్రవ్యాలు లేనిదే మేము నటించలేము, ఈ పాత్ర పోషించలేము అని చెప్పారు. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారు మరి ఇది విక్రయాలు ఫ్రీగా ఏం జరగట్లేదు కదా. అది చెట్టుకో లేకపోతే ఎక్కడో పుట్టులో ఉండి దాన్ని తీసుకురావటం కాదు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడి నుంచో దీని ఒక పెద్ద ముఠా ఉంది, చాలా పెట్టుబడి పెడతారు, అది చాలా ఎక్స్పెన్సివ్. వేల లక్షల్లో, స్మాల్ ఔన్సెస్ లక్షలు వేలల్లో జరుగుతుంది కొన్ని ఆ కేటగిరీ ఆఫ్ డ్రగ్స్. సో అలాంటి మరి లావాదేవీలు ఎలా జరుగుతుంది, దీని కింద డబ్బు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? చెక్ రూపాన మీరు కొనుగోలు చేశారా, లేకపోతే దేని ద్వారా అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ లో చేశారా? అన్ని లిఖిత పూర్వంగా, రికార్డ్ పూర్వంగా అన్ని వివరాలు ఉండటానికి ఇందులో ఉండవు. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు మాదక ద్రవ్యాలు విక్టిమ్స్ వేరే, మరి విక్రయాలు ఈడీ యొక్క పాత్ర ఏంటి? ఖచ్చితంగా మనీ లాండరింగ్, మరి ఈ రకంగా వయలేషన్స్ ఆఫ్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ అవన్నీ కూడా జరుగుతాయి ఇందులో. కాబట్టి ఆ వాటిలో వెళ్ళటానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇవి రెండు కూడా పొందుపరచడం, రెండు ఒకటే అని పెట్టడం, ఆ సానుభూతితో చూడటం అది సరికాదు. ఎందుకంటే సానుభూతితో చేస్తే ఇది ఇంకెక్కడ పెడతాం, ఈ వ్యసనం అలాగే సాగుతూ వస్తుంది. మరి డబ్బున్న వాళ్ళు సేవిస్తున్నారు, వాళ్ళ డబ్బులు ఉన్నాయి, కానీ వాటి పాటు డబ్బు లేని వాళ్ళు అనేకమైన పొరపాట్లు చేసి, దొంగతనాలు చేసి, అనేక మార్గాలు అన్వేషించి వాళ్ళ జీవితాలని వాళ్ళు కోల్పోతున్నారు. కానీ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశం చేయటం అది శుభ పరిణామం. ఖచ్చితంగా మూలాల్లో వెళ్లే అవకాశం ఉంది. దీని బాధ్యులు ఉన్న వాళ్ళందరినీ కూడా తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లు మొత్తం కూడా వెలుగులో వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ గతంలో కనుక మనం చూసినట్టయితే సెలబ్రిటీల నుంచి శాంపిల్స్ అన్ని సేకరించారు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కానీ అందులో తేలిన అంశాల గురించి ఎక్కడా ఒక క్లియర్ అండ్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం ఏం లేదు. నిజంగా అప్పుడు ఏం జరిగిందండి? వాళ్ళందరినీ చివరికి బాధితులుగా చూడమని చెప్పేశారు. గతంలో అనేక పర్యాయాలు మనం దాన్ని చర్చించడం జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారు. విక్టిమ్స్ వీళ్ళని సానుభూతితో వదిలేసేయాలి, వీళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి, వీళ్ళని వేరే రకంగా వీళ్ళని అభివర్ణించాలి. ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ప్రభుత్వం అప్పుడు ఆ పరిశోధన సంస్థకి పూర్తి స్వేచ్ఛ ఉంటే, ఆ ఇన్వెస్టిగేషన్ ని లాజికల్ గా కన్క్లూడ్ అయి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేది కాదు. కాబట్టి మనం అప్పుడు
వాళ్ళు ఆ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది, అది పొరపాటు కావచ్చు లేకపోతే కరెక్టే కావచ్చు, అందులో నేను మెరిట్స్ అండ్ డిమెరిట్ లో నేను వెళ్ళదలుచుకోవట్లేదు. ఏదైనప్పటికీ సమాజానికి ఒక చీడపుడుగులాగా ఇవాళ వ్యవస్థని నిర్వీర్యం చేసి చేయటం జరిగింది. మాదక ద్రవ్యాలు ఏ రకంగా ప్రజా జీవితంలో వెళ్ళేసి కేవలం ఫిలిం స్టార్స్ కే కాదు, వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని మనం చిత్రీకరించి చూపించడం భావ్యం కాదు. అన్ని రంగాల వాళ్ళకి ఇది వ్యాపించిపోయింది. ద రిచ్, ద ఫేమస్, వాళ్ళందరూ కూడా ద పవర్ఫుల్, వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు, బడా వాళ్ళ నేతలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ చిల్డ్రన్ ఉన్నారు. ఇవన్నీ విషయం బాగా అప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయట వచ్చింది. కానీ అప్పుడు ప్రభుత్వం తన యొక్క విజ్డమ్ ప్రకారం ఇంకా దీన్ని ముందుకు సాగించటం ఏ మాటి మంచి విషయం కాదని వాళ్ళ ఆలోచన ఉండే, వాళ్ళ విజ్డమ్ ప్రకారం దీన్ని ఇక్కడే ముగిస్తే బాగుంటుందనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళారు. ఏదైనప్పటికీ సమాజ శ్రేయస్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సమాజంలో దీర్ఘకాల ప్రయోజనాలను ఏ రకంగా జీవితాలతో ముడిపడి ఉంది, బాలబాలికలు ఏ రకంగా వ్యసనానికి బానిసలు అవుతున్నారు, ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. అవును, ఖచ్చితంగా మీరు పేర్కొన్న అంశాల్లోంచే కనుక చూసినట్టయితే నిజంగా సమాజం మీద ఇంత తీవ్రమైన ప్రభావం చూపే అంశాలకు సంబంధించి నిజంగా దర్యాప్తు సంస్థలకు ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుందనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ప్రజల నుంచి ఈ క్వశ్చన్ వస్తోంది, నిజంగా వాళ్ళు స్వేచ్ఛగా దర్యాప్తు చేయగలుగుతున్నారా అని. అటువంటి సందర్భంలో నేను చెప్పాను, భోగి గారు గతంలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ మాదక ద్రవ్యాల అంశానికి వచ్చినప్పుడు అది సున్నితమైన అంశం, కానీ ఆ తీవ్రమైన అంశం కూడా. అవును, అది దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అందరి మీద ఉంది, అన్ని సెక్టార్స్ మీద పడుతుందన్న విషయం కూడా చూసాం. కానీ ఒకటి ముఖ్యమైన విషయం, మనం అకాడమిక్ గా మాట్లాడితే పరిశోధన సంస్థ, ఇన్వెస్టిగేషన్ సంస్థకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. స్వయం ప్రతిపాదన మీద వాళ్ళు ఇప్పుడు కేంద్ర దగ్గర ఉన్న సంస్థలు స్వయం ప్రతిపాదన మీద పనిచేస్తారు చాలా మటుకు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి అట్లా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా మీరు స్వేచ్ఛగా వెళ్ళండి, ఎంత పెద్దవాళ్ళైనా కూడా మీరు ఉపేక్షించేది లేదు, నా ధోరణితో పనిచేస్తే ఖచ్చితంగా ఒక ఆన్సర్ వచ్చేది, ఒక సరైన గుణపాఠం నేర్పించేవాళ్ళం మనం. ఆ అవకాశం ఎక్కడో మనం కోల్పోయామని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సో అంటే నిజంగా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే సరే, తర్వాత పాండమిక్ స్టేజ్ వచ్చింది కాబట్టి అవేవి ఎక్కడ బయట ఇప్పుడు పబ్స్ ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, వీటన్నిటి మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. కానీ నిజంగా ఆ రోజున ఒక పెద్ద సమస్యకి ఫుల్ స్టాప్ పడుతుందని ప్రజలు భావించారు. కానీ సమస్య తీవ్రత ఈ రోజున ఎలా ఉందనుకుంటున్నారండి? మీరు కూడా ఒక ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు సమాచారం చూస్తున్న ఉదంతాలు మామూలుగానే జరుగుతున్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించాలి, చెప్పటం కాదు, ఆచరణలో ఉండాలి. అవును, మరి అదే విధంగా ఇది ఒక్క రోజుతో ముగించే సమస్య కాదు. అవును, నిరంతరం కూడా ఇంటెలిజెన్స్, అది షేరింగ్, మరి నిఘా సంస్థల్ని కూడా వాళ్ళని కూడా నిరంతరం కూడా ఈ విక్రయాల పట్ల, విక్రయదారుల పట్ల ఇది అనేక వినూత్న తరహాలో మాదక ద్రవ్యాలు మనకు విక్రయాలు జరుగుతుంది. కాబట్టి నిరంతరం కూడా పర్యవేక్షించాలి, నిఘాని పెంచాలి, నిరంతరం కూడా అనేకమైన సోర్సెస్ ద్వారా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకుని, షేరింగ్ చేసుకుని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వారి పాత్ర చాలా కీలకమైంది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక పాత్ర కాదు, అందరి పాత్ర. వారి అన్ని ఏజెన్సీస్ కూడా సమన్వయపరిచి మన రెగ్యులర్ బేసిస్ లో మనం ఏ రకంగా మనకు యుఎస్ లో, మరి అదేవిధంగా వెస్టర్న్ కంట్రీస్ లో, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో కూడా వాళ్ళకు ఒకవేళ రుజువు అవుతే నేరాలు క్యాపిటల్ పనిష్మెంట్ కి దారితీస్తుంది. కానీ ఇక్కడ మా చట్టాల్లో ఉన్న లొసుగుల్ని దాని పరిపాటిగా తీసుకొని తప్పించుకోవటం జరుగుతుంది మన దేశంలో. కాబట్టి ఈ చట్టాలు కూడా తీవ్రంగా అమలు చేయాలి, దాంట్లో జుర్మానాలు చాలా తీవ్రంగా ఉండాలి. కానీ దురదృష్టకరం అలా జరగట్లేదు. ఎందుకంటే కన్విక్షన్ రేటు ఈ మాదక ద్రవ్యాలు చూస్తే కన్విక్షన్ రేట్ ఈస్ వెరీ వెరీ లో, దురదృష్టకరం. అదే విధంగా చిన్నపాటి విక్రయదారులని, ఈ వీధిలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి కేసులు వాళ్ళ మీద వేసి అలాగా ముందు సాగుతూ వచ్చింది. ఇది ఏ పార్టీకి ఏ మేరకు మనం దీన్ని జస్టిఫై చేయగలం? ఇది ఒక పెద్ద సామాజిక సమస్య, ఇవ్వండి సామాజిక రుగ్మత. ఇప్పుడు అందరం కూడా అందరూ ముక్త కంఠంతో దీన్ని పోరాడాలి. ఇది ఒక వ్యక్తియో, ఒక ప్రభుత్వాన్నో, లేకపోతే వాళ్ళనే దోషించడం కాదు, ఇది అందరి బాధ్యత. ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో దీనికి మంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నాను.
కానీ గతంలో విచారణ జరిగిన రోజులు కనుక చూసినట్టయితే నిజంగా సినిమా ఇండస్ట్రీ అంటే డ్రగ్స్ మాఫియా అంటే సినిమా ఇండస్ట్రీ అన్న చర్చ కూడా ఒక రకంగా జరిగింది. సినిమా వాళ్ళందరూ కూడా వచ్చి రిక్వెస్ట్ చేశారు, మేము అలాంటి వాళ్ళం కాదు, దయచేసి మమ్మల్ని అలా చూడొద్దంటూ కూడా బయటకు వచ్చి రిక్వెస్ట్ చేశారు. నిజంగా ఇటువంటి కేసెస్లో సెలబ్రిటీలు ఉండటం వల్లే కేసుకి ఇంత హైప్ వచ్చింది అనుకున్నారు, కానీ అదే సెలబ్రిటీలు ఉండటం వల్ల ఇటువంటి కేసులు నీరు గారిపోతున్నాయి అన్న భావన కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. సో ఏమంటారు చంద్రవదన్ గారు? మీరు చెప్పింది 100% కరెక్ట్. సెలబ్రిటీ ఇప్పుడు కేవలం ఫిలిం వరల్డ్ అనే మనం వాళ్ళని బాధ్యులు చేయటం తప్పండి. ఎందుకంటే అన్ని వర్గాల్లో, ముఖ్యంగా ధనిక వర్గాల్లో వాళ్ళలో లైఫ్ స్టైల్ కూడిన వాళ్ళు, ఒక ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన వాళ్ళు దీనికి బానిసలు అవుతున్నారు, అది విషయం వాస్తవమే. కానీ కేవలం ఫిలిం రిలేటెడ్ వర్డ్ ని చెప్పడం అది సబబు కాదు. ఎందుకంటే ఒక ఫిలిం రిలేటెడ్ పర్సనాలిటీని ఇందులో దోషులుగా చూపిస్తే అది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. దాన్ని దే ట్రై టు బ్లో ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. కానీ బట్ డెఫినెట్లీ ఫిలిం సంబంధించిన వాళ్ళు దే ఆర్ రోల్ మోడల్స్. సో ఆ రోల్ మోడల్స్ వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించాలి కాబట్టి బాధ్యులైన వ్యక్తులు వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. వాళ్ళని చూసి ఉడతా పంజాబ్ అనే పిక్చర్ లో చూపించారు ఏ రకంగా సంజయ్ దత్, మనకు అదేవిధంగా సంజయ్ దత్ గారు ఏ రకంగా ఆయన బయోపిక్ ఫిల్మ్ లో చూపించారు ఆయన ఏ రకంగా బానిస అయ్యాడు, కానీ ఏ రకంగా ఆ తర్వాత ఆయన డి అడిక్షన్ సెంటర్ కు పోయి ఎలాగా యుఎస్ కు పోయి, అది వాస్తవం ఇది ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలంలో దిస్ డెఫినెట్లీ ఇట్స్ ద సైకలాజికల్ బ్రేక్ డౌన్ అవుతుందండి. ఆ తర్వాత డ్రగ్ అడిక్షన్ కు అలవాటు పోయిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు జీవితం ఎంత నరకంగా అనుభవిస్తున్న విషయం కూడా మనందరికి తెలుసు. ఓకే, సో ఇక్కడ కూడా ఈ రోజున ఆ రోజు ఎవరైతే బాధితులు అని తేల్చేశారో వాళ్ళందరికీ మళ్ళీ ఈడీ నోటీసులు ఇచ్చింది. సో దాంట్లో కొంతమంది కొత్త పేర్లు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి, కొత్తగా వచ్చిన సెలబ్రిటీల పేర్లు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. సో పూర్తిగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక మరిన్ని కొత్త లీడ్స్ దొరికే అవకాశం ఉందంటారా దీని వెనకాల? అంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేసు దీనికి సంబంధించి? చూడండి, ఇప్పుడు ఈడీ వచ్చేసి వేరే కోణం నుంచి వాళ్ళు పరిశోధిస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ముఖ్యంగా లావాదేవీలు, అదే విధంగా పెట్టుబడులు ఎలా వచ్చింది, మరి ఆ లావాదేవీలు ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి, మనీ లాండరింగ్ జరిగిందా, లేకపోతే ఈ క్యాష్ మరి ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా ఇతర దేశాల నుంచి ఏమైనా ఇల్లీగల్ గా క్యాష్ తీసుకొచ్చారా, మరి కాబట్టి ఇది ఎందుకంటే ఇదంతా నార్మల్ ట్రాన్సాక్షన్స్ కాదు కాబట్టి మరి క్రిప్టో కరెన్సీని కూడా వాడారు చాలా అనే విషయాన్ని కూడా గుర్తొస్తుంది. ఇవన్నీ కోణాల్లో కూడా వాళ్ళు నేను అనుకుంటా ఖచ్చితంగా మంచి అవకాశం ఇది. ఈ పరిషత్ ద్వారా నేను అనుకుంటా అన్ని విషయాలు వెలుగులో వస్తాయి. ఆ తర్వాత ఖచ్చితంగా దీని బాధ్యులున్న వాళ్ళని వాడు వేరే రకంగా వేరే ఈ చట్టంలో ఉన్న అంశాలే కాకుండా ఇతర చట్టాలను కూడా ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి మనీ లాండరింగ్ అవన్నీ వాటి మీద కూడా తీవ్రమైన చర్య మనందరూ తెలుసు. ఈడీ ఒక్కసారి ప్రవేశించిందంటే ఖచ్చితంగా అది దాన్ని సంపూర్ణంగా దాన్ని పరిశోధించి తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. ఆ తర్వాత చార్జ్ షీట్ కూడా పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈడీ చాలా సీరియస్, ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్మ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. చాలా సీరియస్ గా ఈ విషయాన్ని పరిగణించారని మనకు అనిపిస్తుంది. అంతే లేదా మామూలుగానే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినా కూడా వాళ్ళు ఇంత తీవ్రంగా అనుకుంటా వేచి చూచారు. వివరాలన్నీ తీసుకున్న తర్వాత చాలా వ్యూహాత్మకంగా అన్ని వివరాలు సేకరించిన సమాచారాన్ని సేకరించేసి నేను అనుకుంటా వాళ్ళు అడుగు వేయబోతున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు ఈడీ కనుసంధంలో ఉందంటే వీడు బయటకు రావటం అంత సులభం కాదు. ఎందుకంటే వేరియస్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి నాట్ ఓన్లీ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్సే కాదు, ఇట్ ఇస్ అదర్ యాంగిల్స్ టు ఇట్. కాబట్టి ఆర్థిక నేరస్తులకు అవలంబించే అంశాలన్నీ కూడా ఇందులో వాళ్ళకు కూడా వర్ధిస్తుంది. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ అండ్ వీ షుడ్ వెల్కమ్ ఈడీ స్టెపింగ్ ఇన్. సో ఇప్పటిదాకా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత ఈ డ్రగ్స్ కేసు అంతా నడిచింది. సో ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ఈ కేసు నడుస్తుంది అనుకోవచ్చు కదా? బాలీవుడ్ ఎగ్జాంపుల్ కాదు, టాలీవుడ్ ఎగ్జాంపుల్ కాదు, మనం శాండల్వుడ్ లో కూడా చూసాం. ఓకే, అన్ని వుడ్స్ ఉన్నాయి, ఎంటైర్ ఫిలిం సెక్టర్, కేవలం ఫిలిం సెక్టరే కాదు, ఆల్ అదర్ సెక్టర్స్. నౌ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్. విక్రయదారులు ఏ రకంగా పంపిణీ చేస్తున్నారు, ఇంత భారీ ఎత్తున ట్రాన్సాక్షన్స్ కొనుగోలు చేయాలంటే దానికి డబ్బు ఏ రకంగా వస్తుంది,
లీగల్ టెండర్ మనీ కాదు, ఇది ఇల్లీగల్ గా అమౌంట్ ఎక్కడో దీన్ని వేరే రకంగా మన ఎకానమీలో ప్యారలల్ గా నడిచే ట్రాన్సాక్షన్స్ ఇవ్వాలి. భారీ ఎత్తున ట్రాన్సాక్షన్, మామూలు ట్రాన్సాక్షన్స్ కాదు, కోట్లలో వస్తుంది. ఈ కొనుగోలు అంతా కూడా, విక్రయాలను కూడా కోట్లలో జరుగుతుంది. మరి అదే విధంగా కేవలం ఒక్క ప్రాంతానికి కాదు, 4-5 డిఫరెంట్ ప్రాంతాల్లో నెట్వర్కింగ్ అంటారు. ఈ నెట్వర్కింగ్ ఇవాళ గోప్యంగా ఈ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పెడుతుంది. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఈడీ, నేను అనుకుంటా రేపు ఈడీ ఇందులో దిగిన తర్వాత కొత్త కొత్త అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇతర సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా దీన్ని సాంకేతిక అంశాలు, ఇతర ఇష్యూస్ ఏమున్నాయి, అన్కవర్డ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా వెలుగులు వస్తుంది. వాళ్ళు కూడా దాన్ని ఇంకా ముందుకు పరిశోధించి ఈ యొక్క సమస్యని ముగించడానికి ఒక మంచి ప్రయత్నం. కానీ నేనెందుకు మళ్ళీ అడుగుతున్నా అంటే చంద్రవర్ధన్ గారు, ఎందుకంటే సాధారణంగా ప్రజల దృక్కోణం ఎలా ఉంటుందంటే, ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే, సో మెనీ కేసెస్ అంటే ఒకదానికొకటి రిలేట్ చేసుకుంటూ అటు భూదందాలు కావచ్చు, లేకపోతే ఇంకా క్రైమ్ కేసెస్ కావచ్చు, ఇతరత్ర కేసెస్ కావచ్చు, ఇప్పుడు డ్రగ్స్ కేసు కావచ్చు, ఏది చూసినా ఒక ఎండ్ పాయింట్ లేకుండా విచారణలు సాగుతున్నాయి. చివరికి వచ్చేటప్పటికి అవి ఎటు ఏం తేలకుండా ఆగిపోతున్నాయి అనేది ప్రజల దృక్కోణం. సో ఆ కోణంలో ఇప్పుడు ఏం దర్యాప్తు చేసిన తర్వాత ఈ కేసులో ఏమీ లేదు, అందరూ బాధితులే అని తేల్చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఈడీ వచ్చి తేల్చేదేముంది? ఇది మళ్ళీ నోటీసులు, ఛార్జ్ షీట్లు, విచారణ ఇవన్నీ తప్ప ఒక పాత కథే మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది, కాలయాపం తప్ప మరొకటి ఉండదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో అటువంటి ప్రజల ఆలోచన విధానానికి మీరు ఎటువంటి సమాధానం ఇస్తారు? గతంలో జరిగిన ఇన్వెస్టిగేషన్ అది స్టేట్ గవర్నమెంట్స్ చేశారు, ఇప్పుడు ఇది కేంద్ర సంస్థ. ఖచ్చితంగా అందులో వ్యత్యాసం ఉంది. కేంద్ర సంస్థలు ఒక విషయాన్ని చేపడితే ఖచ్చితంగా దాని మూలాల్లో వెళ్ళి, ఎందుకు కేంద్ర సంస్థలు చాలా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారు చాలా మేరకు. అన్లైక్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ మోర్ వల్నరబుల్ ఫర్ లోకల్ ప్రెషర్స్. సెంట్రల్ గవర్నమెంట్ లో అంత ఈజీగా జరగకపోవచ్చు. అండ్ ఒక్కసారి ఈడీ రంగం ప్రవేశం చేసిందంటే వాళ్ళు చాలా పారదర్శకంగా అనేకమైన టెక్నాలజీస్ ని, సమాచారాన్ని ఉపయోగించి వాళ్ళు అనుసరించే విధానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటరాగేషన్ టెక్నిక్స్ అనండి, వారు అదే విధంగా సైంటిఫిక్ పరిశోధన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టేట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకు అందరూ స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువగా సిబిఐ ఎంక్వైరీ కావాలా, కేంద్ర పరిశోధన సంస్థ ద్వారా ఎంక్వైరీ చేయించమని ఎందుకు అడుగుతారు? ప్రిసైజ్లీ బికాస్ ఆఫ్ దిస్. స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళకి టెక్నాలజీ ఉండదు, వాళ్ళకు అంత నాలెడ్జ్ ఉండదు, కాబట్టి వాళ్ళ ఏరియాకు పరిమితమై ఉంటారు. కాబట్టి ఈ మాదక ద్రవ్యాలు ఇంటర్ స్టేట్, ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర సంస్థల్లో ఇందులో జోక్యం చేసుకోవటం అనివార్యం. అదేవిధంగా కేంద్ర సంస్థలు కూడా ఇంటర్నేషనల్ మనకు యుఎన్ కన్వెన్షన్ ప్రకారము ఈ విత్ రిగార్డ్ ఈ మాదక ద్రవ్యాల గురించి అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకు సంస్థలు ఉన్నాయి. వాళ్ళతో నుంచి ఇంటర్పోల్ అలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఆ సంస్థల నుంచి కూడా సమాచారం కూడా వాళ్ళు కూడా సేకరించి దాన్ని అనుసంధానం చేసి ఏ రకంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలో చేపట్టడం జరుగుతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చాలా వ్యత్యాసం ఉంది. నేను అనుకుంటా ఖచ్చితంగా ఇది కొత్త రూపు దాల్చుకోబోతుంది. కొత్త కోణాల నుంచి ఇది వెలుగులో రాబోతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను మూలాల్లో వెళ్లే అవకాశం ఉందని నేను భావిస్తాను. అంటే ఖచ్చితంగా ఆశిద్దాం చంద్రవర్ధన్ గారు, కేసు దర్యాప్తు వేగవంతం అవ్వాలి. నిజంగా ఇటువంటి ఒక సమాజం పైన ప్రభావం చూపే అంశానికి సంబంధించి ఒక డెస్టినేషన్ పాయింట్ అనేది ఖచ్చితంగా రావాలని కోరుకుందాం. కానీ ఈడీ కేసులకు సంబంధించి, ఈడీ దర్యాప్తులకు సంబంధించి ఇప్పటికే మనం దేశవ్యాప్తంగా అనేక కేసులకు సంబంధించి చూస్తాం. ఈడీ చాలా కేసెస్లో ఆస్తులను అటాచ్ చేసిన సందర్భం కూడా ఉంది. సో అవేవి సంవత్సరాల తరబడి తేలట్లేదు, మనీ లాండరింగ్కి సంబంధించి కానీ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ. సో పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి కూడా ఎంతవరకు ఒక డెస్టినేషన్ పాయింట్ ఇమీడియట్ గా వస్తుందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. లెట్ us be positive అండి. ఏది కూడా ముందుగానే మనం దాన్ని నెగటివ్ గా ఆలోచించి అంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా మీరు అన్నట్టు పాజిటివ్ వేలోనే ఆలోచిద్దాం. ఇది నా అభిప్రాయం కాదు, లేకపోతే ఓన్లీ ప్రజల అభిప్రాయం కాదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే స్వయానా అంటున్నారు దర్యాప్తు సంస్థల పనితీరుకు సంబంధించి, వాటి మీద ఉండే ప్రభావాలకు సంబంధించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఈ రోజున ఇంత ఆవేదన ప్రజల నుంచి కానీ ఇతరత్ర వర్గాల నుంచి వస్తోందంటే, ఈవెన్ సినీ పరిశ్రమ వాళ్ళు కూడా మమ్మల్ని దోషుల్ని చెయ్యొద్దు మహాప్రభు, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు, మమ్మల్ని చేయొద్దని ఎందుకు బాధపడుతున్నారంటే కేసు దర్యాప్తు ఎండ్ పాయింట్కి రావట్లేదనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ.
సో దానికి సంబంధించి ఆశిస్తాం. ఇప్పుడన్నా సంస్థలందరూ మేలుకున్నారు. సివిల్ సొసైటీ ఏం చేస్తుంది, మీడియా కూడా చాలా పాత్ర పోషించాలి ఇందులో. ఇది కేవలం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కాదు, కేంద్ర సంస్థలు, గవర్నమెంట్ ఏజెన్సీస్ కాదు, ఇది సివిల్ సొసైటీది. పౌర సమాజం ఏమి చేస్తుంది, అదే విధంగా స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తున్నారు, ప్రజా హక్కు సంఘాలు కూడా, వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా సమిష్టి కృషి అండి చేస్తేనే మనం మెరుగైన సమాజం వస్తుంది. కేవలం ఒక సంస్థని మనం తప్పు పట్టడం సరికాదు. లెట్ us be positive, let us hope for the best. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా మనం క్లోజ్ చేద్దాం ఇంకొక క్వశ్చన్ తో. చంద్రవర్ధన్ గారు, ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇప్పుడు కేవలం ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ ఈ విషయంలోనే ఈడీ దర్యాప్తు చేస్తుంది. సో డ్రగ్స్ కేసుకి సంబంధించి పూర్తిగా క్లోజ్ అయిపోయినట్టేనండి? ఎందుకంటే సినీ రంగం ఒకటే కాదు కదా, ఇంకా చాలా రంగాల వాళ్ళు, సెలబ్రిటీలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది. సో అది పూర్తిగా క్లోజ్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్, బట్ వీ కెనాట్ రూల్ అవుట్ ఎనీథింగ్ ఇప్పుడున్న పరిస్థితిలో. కొత్త కోణాల్లో వస్తున్నాయి కాబట్టి కొత్త ఆస్పెక్ట్స్ కూడా ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి. ఇంకా వేరే రకంగా అది వేరే రూపు దాల్చే అవకాశం కూడా ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. లెట్ us not come to any conclusions. సో అన్ని విధాలా అందుబాటులో ఉన్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం దోషుల్ని ఖచ్చితంగా బయట పెడుతుందంటారు? ఖచ్చితంగా అవకాశం ఉంది. We can't rule it out. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చంద్రవర్ధన్ గారు. అందుబాటులోకి వచ్చి మాకు అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.